కాకపోతే మన తప్పు లేదు, మనం ప్రయత్నిద్దాం. అవునా? ప్రాణం ఉన్నంత వరకు ప్రయత్నిద్దాం. కానీ ఇంతవరకు భగవంతుడి దేవుళ్ళ గురువు గారు సంకల్పించిన ఏ కార్యక్రమం ఆగలేదు, అన్నీ జరిగాయి, అలాగే జరుగుతాయి. అందువల్ల ఇన్ని పనుల్లో ఓ పక్కన ప్రవచనాల మీద, ఓ పక్కన వ్యాసాలు రాయడం మీద ఉన్న నేను ప్రూఫ్ చూడలేను. ప్రూఫ్ చూడమని చెబితే వాళ్ళేమో సరిగ్గా చూడలేకపోతున్నారు. కళ్ళు బాగా పెట్టి ప్రతి అక్షరం చదవాలి, ఒక్కొక్కడికి ఒక్కొక్క బాధ్యత అప్పగించాలి గురువు గారు అనుకుంటున్నారు. అందులో ఈ రోజు నుంచి ఆవిడకి క్యాలెండర్ ప్రూఫ్ బాధ్యత, పంచాంగం బాధ్యత అప్పగించేశాం. ఈసారి తప్పు వస్తే ఆవిడ దగ్గర నుంచి ఒక 10,000 రూపాయలు డొనేషన్ లాగేస్తాం. పాపం. మరొక్కసారి జై శ్రీరామన్. ఏం కంగారు పడకమ్మా, ఏం లాగర్లే ప్రస్తుతానికి. సరే, ఏది ఏమైనప్పటికీ ఎందుకు చెబుతానంటే, ఈ క్యాలెండర్లో చూడండి, ఎప్పుడైనా మంగళవారం నాడు చవితి వచ్చేస్తే దాన్ని ఆ రోజున మనం చేయవలసిన వ్రతం ఏమిటి? అంగారక చతుర్థి వ్రతము. ఆ రోజు ఏం చెయ్యాలట? చతుర్థి అంగారక దినే యదా భవతి దానవ. ఓ దానవ, ప్రహ్లాదపుత్ర విరోచన, మంగళవారం చవితి వచ్చిన రోజున తెల్లవారుజామున లేవాలి. 4 గంటల నుంచి 5:30 గంటల మధ్యలో తెల్లవారుజాము అంటారు. పెందరాళ్ళే 10ంటికి లేస్తే దాన్ని పెందరాళ్ళు లేవడం అంటారా? అంటే ఈ మధ్యన ఒక ఆయన అన్నాడు అన్నమాట, పొద్దున్నే 8ంటికే లేచిపోయారు గురువు గారు అన్నాడు. పొద్దున్నే 8ంటికి లేచిపోయారు అంటే రోజు ఎన్నింటికి లేస్తాడో ఆలోచించండి. అంటే మధ్యాహ్నం 12ంటికి లేస్తే ఆయనకి లేచినట్టు, ఆ రోజు మాత్రం గురువు గారి మాట మీద 8ంటికే లేచిపోయారట. బాబు, రాత్రి పడుకుని పెందరాళ్ళ లేవాలి, అంతేగాని మరీ 10ంటికి 8ంటికి లేస్తే ఆ వ్రతాల వల్ల ఉపయోగమే ఏమీ లేదు. ఇప్పుడు కలియుగంలో చాలామంది వ్రతాలు చేస్తున్నారు, కానీ ఎందుకు ఫలించట్లేదంటే చెయ్యవలసినటువంటి ప్రమాణ పద్ధతిలో చెయ్యకపోవటమే. కాబట్టి 5:30 లోపు లేచి స్నానాదులు చెయ్యాలి. స్నానం చేసినప్పుడు ఏం చేయాలట? మృదా స్నానం తదా కుర్యాత్. మళ్ళీ నన్ను అడిగితే ఏ అధ్యాయంలో ఉందో మీరే గుర్తు చెయ్యాలి. పద్మపురాణములో సృష్టిఖండంలో 24వ అధ్యాయం. ఎన్నో అధ్యాయం? 24th చాప్టర్లో ఉంది, 24వ అధ్యాయంలో ఉంది. మంగళవారం చతుర్థి వచ్చినప్పుడు తెల్లవారుజామున లెమ్ము, మంచి మట్టి తీసుకో, కుక్కలు మొదలైనవి తిరిగినవి కాకుండా కాస్త పవిత్రంగా ఉన్నటువంటి మట్టి తీసుకో. ఆ మట్టి కొంచెం ఒంటికి పూసుకో. ఆ తర్వాత ఏం చేస్తావు? అగ్నిర్మూర్ధ దివహ అనే మంత్రాన్ని ఉత్తరం కేసి తిరిగి జపించి స్నానం చేసి, అగ్నిర్మూర్ధ దివిహి అనే మంత్రం రాసుకోవాలి, లేదా యూట్యూబ్లో సేవ్ అవుతుంది కనుక వినాలి. ఆ తర్వాత ఏం చేయాలట? ఎవరైనా వీలున్నంత వరకు ఆ మంగళవారం నాడు మౌనంగా ఉండాలి. అందులో ముఖ్యంగా శూద్రస్తూష్ణీం, శూద్రులు ఈ వ్రతం చేస్తున్నప్పుడు ఆ రోజంతా పూర్తిగా మౌనంగా ఉండాలి. ఆ ఒక్కపూట భోగాలు అనుభవించకూడదు. భోగాలంటే ఏమేమిటో చెప్పారు ఇక్కడ. మళ్ళీ భోగాలంటే ఏమిటి? మద్యపానం పనికిరాదు, మాంసము పనికిరాదు, అతిగా తినకూడదు, ఎక్కువగా తినకూడదు. అంటే రోజు ఒక 50 ఇడ్లీ తినేవాడు ఆ రోజు ఉపవాసం ఉండి పగలంతా సాయంత్రం పూట మాత్రమే భోజనం చేయాలి. ఆ భోజనం చేసేటప్పుడు కొంచెం ఎక్కువ తినకుండా ఉండాలి. ఏకభుక్తం చేయాలట ఆ రోజు. అందుకని ఏం చెప్పాడనమాట, పగలు ఏమీ తినకుండా ఉండి సాయంత్రం వేళ ఏదో రోజు 50 ఇడ్లీ తినేవాడు 10 ఇడ్లీ తినండి ఆ పూట. రోజు ఒక 100 అట్లు తినేవాడు ఆ పూట 10 అట్లు తినమనండి. అలా కొంచెం ఆహారాన్ని స్వల్పం చేసుకోవాలి. ఆ రోజంతా కుజుణ్ణి స్మరించాలి. ఓం అంగారకాయ నమః అనే మంత్రం కానీ, లేదా ఆయనకి ఇష్టమైన శ్లోకములు కానీ జపించాలి. ఆయనకి ఇష్టమైన శ్లోకం ఏమిటి? ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తంతం మంగళం ప్రణమామ్యహం. ఈ శ్లోకం చదువుకోవాలి. పగటిపూట ఏ కారణం చేతనైనా శరీరం నిలబడకపోతే పండు పాలు తినవచ్చును. బెల్లం స్వీకరించవచ్చు అన్నాడు. అంటే బెల్లం ఆరోగ్యం అట, అందుకని బెల్లం ముక్క తినవచ్చును అన్నాడు. ఆ పూట సూర్యాస్తమయం అవగానే ఇంటి ముందు ముగ్గులు పెట్టాలి. ఏం పెట్టాలి? ముగ్గులు. అంటే రోజు ముగ్గులు పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారులేండి. ఆ ముగ్గులు కాకుండా ఇంటి ముందు నిజంగా ముగ్గుతో ముగ్గులు పెట్టాలి. అనంతరం సంధ్యాదీపం వెలిగించాలి. ఏం వెలిగించాలి? సంధ్యాదీపం. సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో వెలిగించే దీపమును సంధ్యాదీపము అంటారు. సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం
గృహాణ మంగళం దీపం త్రైలోక్యతి విరాపహం అనే శ్లోకం చెప్పుకుని కానీ, లేదా శ్లోకం చదవడం రాకపోతే సంధ్యాదీపం నమోస్తుతి అనుకోండి. అనుకుని దీపం వెలిగించండి. ఆ తర్వాత కుంకుమతో అష్టదళ పద్మం వెయ్యండి. 8 రేకుల తామర పువ్వుని కుంకుమతో వేసుకోవాలి. పూజా మందిరంలో పళ్ళెం పెట్టుకుని ఆ పళ్ళెంలో కుంకంతో 8 రేకులు ఉన్న తామర పువ్వుని చిత్రీకరించండి. దాని మీదకి ఒక తువ్వాలు వెయ్యండి. ఆ తువ్వాలు నల్లది కాకుండా చూసుకోవాలి. నల్లంచులు ఉన్న తువ్వాలు లేక నల్ల తువ్వాలు కాకుండా చూసుకోవాలి. అందులోకి కుజుణ్ణి ఆవాహన చెయ్యాలి. ఎవరిని? కుజుణ్ణి. కుజగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి అనాలి. అవకాశం ఉన్నవాళ్ళు 4 గిన్నెల్లో 4 రకాలైన కూరగాయలు, ఇంత అన్నము నైవేద్యం పెట్టండి. 4 రకాల కూరగాయల్లో ఏమేమి కూరలు ఉండొచ్చు? బెండ, దొండ. ఆ పూట దుంపలు పనికిరావు. తర్వాత ఎక్కువగా మరీ ఘాటుగా ఉన్నటువంటి కూరలు, అవేవో క్యాప్సికం లాంటివి తీసిపారేయమన్నాడు. అవి కొంచెం ఘాటు కూరలట. అందుకని బెండ, దొండ, వంకాయ పనికొస్తుందండి ఈ వ్రతానికి మాత్రం. ఆయనకి వంకాయ కూడా పనికొస్తుంది. ఇంకా టమాటాలు, టమాటా కూడా కూరే, అది కూడా తీసుకోవచ్చు. ఇలాంటి ఒక 4 కూరగాయలు వండండి. ఆ తర్వాత వరి బియ్యం వండండి. 4 గిన్నెల్లో ఈ కొంచెం కొంచెం కూర అన్నం పెట్టండి. ఒక పళ్ళెంలో కందులు వెయ్యండి. ఆ తర్వాత స్వామివారిని కుజుణ్ణి యథాశక్తిగా పూజించి నైవేద్యం పెట్టండి. అయిపోయాక ఈ ఆహార పదార్థాలు మీరు మీ కుటుంబ సభ్యులు తినండి. కందులు మాత్రం ఎవరికైనా దానం చేయాలి. కందులు తినకూడదు. మళ్ళీ కందులు నైవేద్యం పెట్టాం కదా అని ఆ మధ్యన కాబట్టి కందులన్నీ ఎలా తినండి అంతే. పైగా కేజీ-పావు కందులు పెట్టాలి. కేజీ-పావు కందులు తింటే ఇంకేమైనా ఉందా? అసలు మామూలుగా జంతికలు తింటేనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. ఇంక ఈ కందులు తింటే ఆ తర్వాత వాటిపైన మందుడే. కాబట్టి కందులు కేవలం దానం చేయాలి. ఏమేం దానం చేయాలి? కందులు, ఇందాక చెప్పారు తువ్వాలు వెయ్యాలని మండపారాధనలో, ఆ తువ్వాలు మొదలైనవి దానం చేయాలి. యథాశక్తిగా ధనం దానం చేయాలి. డబ్బులు బాగా ఉన్నటువంటి వాళ్ళు బంగారము, గోవు దానం చేసుకోవచ్చు. ఎక్కువ సంపద లేనివాడు కేవలం ఈ తువ్వాలును, కందులు దానం చేయాలి. కందులు ఎన్ని ఉండాలి? కేజీ-పావుకి తక్కువ కాకుండా ఉండాలి. తువ్వాలు ఎంత ఉండాలి? ఇంత ఉండాలా? కనీసం తువ్వాలు 3.5 అడుగులకి తక్కువ కాకుండా ఉండే తువ్వాలు. 3 అడుగుల నుంచి 3.5 అడుగుల మధ్యలో ఉండాలి. అంటే పెద్ద తువ్వాలు తీసుకోవాలి. ఇలా దానం చేసినటువంటి వాళ్ళు ఉన్నారే, అటువంటి వాళ్ళు సంపూర్ణంగా కుజుడి యొక్క అనుగ్రహం పొందుతారు. కుజుడి అనుగ్రహం వల్ల భూదేవి కటాక్షం పొందుతాడు. మరి ఇందాక చెప్పింది చాలా తేలిక కదా. సూర్యోదయానికి ముందు లేవండి అన్నాడు. 5:30 కల్లా స్నానం చేయండి అన్నాడు. నక్తంలాగా పగల ఉపవాసం ఉండండి అన్నాడు. ఒకవేళ ఆకలిస్తే ఇంత బెల్లం ముక్కో, పాలు, పండు తినండి అన్నాడు. ఆ పూట కుజమంత్రం చెయ్యండి, శ్లోకం చదవండి అన్నారు. సాయంత్రం పూట ఇంటి ముందు ముగ్గు పెట్టండి అన్నారు. ఓ పళ్ళెం తీసుకుని అందులో కుంకంతో 8 రేకులున్న అష్టదళ పద్మం వెయ్యండి. దాని మీద ఒక తువ్వాలు వెయ్యండి. అదిగో ఆ తువ్వాల్లోకి కుజుడిని ఆవాహన చేసి పూజించండి యథాశక్తిగా. 4 గిన్నెలు తీసుకోండి, 4 కూరలు పెట్టండి. ఓ పళ్ళెంలోకేమో కందులు కేజీ-పావు తీసుకోండి. ఈ నైవేద్యం అయిన తర్వాత మీరు భోజనం చేయండి. కందులను తువ్వాలు దానం చెయ్యండి. ఇలా దానం చేస్తే 1 ఆరోగ్యం బాగుపడుతుంది, 2 భూదేవి అనుగ్రహం కలుగుతుంది, కుజగ్రహ అనుగ్రహం కలుగుతుంది. దానితో వాడు సంపూర్ణమైనటువంటి భూకటాక్షం పొందడం వల్ల ఇళ్ళు, భూములు మొదలైనవి పొందుతాడు. పొలాలు పొందగలుగుతాడు, ఇళ్ళు పొందగలుగుతాడు. ఈ వ్రతాన్ని విడిచిపెట్టకుండా 5 ఏళ్ళు చేస్తే చక్రవర్తి అవుతాడు. ఇక ఈ దానం చేస్తున్నప్పుడు ఏం చేయాలట? మంచి కంఠం కలిగినవాడు, మాట నడవడి బాగున్నవాడు, అటువంటి వాడికి కుటుంబీకుడికి కూడా అన్నారంటో, కుటుంబినే అన్నాడు. అంటే కుటుంబం కూడా ఉన్నటువంటి వాడికి ఇమ్మన్నారు. నతు దంభయుక్తే, అహంకారం కలిగిన మూర్ఖుడికి, బండబూతులు మాట్లాడే వాళ్ళకి, రోజు తగాదాలు పడే వాళ్ళకి ఇది ఇవ్వకూడదట. కొంతమందికి తిట్టడమే లక్షణం కదా. ఎప్పుడు అందరితో తగాదా పడతారు. నువ్వు సొంటవి, నువ్వు పెంటవి అని అందరితో గిల్లి మరీ గజ్జా పెట్టుకుంటారు. గిల్లి గజ్జా పెట్టుకోవడం అంటే ఏంటనమాట? పక్క ఆయన గిల్లారనుకోండి, ఆయనకి మండి యుద్ధం చేస్తాడు. అదనమాట గిల్లి గజ్జా పెట్టుకోవడం అంటే. అనవసరంగా ఎందుకు తగాదా పడతాడు ఎవడన్నా? పక్కవాడిని గిల్లు కావాలంటే చూడండి. ఇక్కడంటే మొహమాటంతో ఊరుకుంటారు, బయటికి వెళ్ళాక లాగించుకుంటారు గోప మీద. ఇప్పుడు గిల్లి గజ్జా పెట్టుకుందామన్నా గురువుగారు చూస్తారేమో, మళ్ళీ మనం పురాణంలోకి వెళ్ళిపోతామేమో అని మొహమాటంతో గిల్లేవు కదా, బయటికి వెళ్ళాక చూసుకుంటానంటారు. బయటికి వెళ్ళాక 2 పీకుతారు.
అలా అనవసరంగా తగాదా తెచ్చుకునేవాడికి ఎప్పుడు దానం ఇవ్వకూడదు. ఇంకా దానం చేసేటప్పుడు ఏది కందులు ఈ తువ్వాలు మొదలైనవి ఇలా అనాలట. ఏమనాలి దానం చేసేటప్పుడు? చెప్పండి. భూమిపుత్ర మహాభాగ స్వేదోద్భవ పినాకిన రూపార్థం త్వాం ప్రపన్నోహం గృహాణార్ఘ్యం నమోస్తుతే. ఓ భూదేవి పుత్రుడా, శివుడి యొక్క చెమట నుంచి పుట్టిన మహాత్మ, నా శరీరం అందంగా ఉండడానికి భూకటాక్షం కోసం నిన్ను పూజిస్తున్నాను, నీకు అర్ఘ్యం ఇస్తున్నాను అని చెప్పేసి దానం చెయ్యాలి. అప్పుడు ఏమవుతుంది? రూపం కూడా బాగుంటుంది టండి. మన రూపం కూడా అందంగా ఉంటుంది. కొంతమందికి వయస్సు ముదిరే కొద్దీ నీరసం తొందరగా వచ్చేస్తుంది, ముఖం అలా వాడిపోతూ ఉంటుంది, ఆ ముఖంలో కళాకాంతులు ఉండవు, నడవలేరు, నానాయాతన పడుతూ ఉంటారే. అటువంటి వాళ్ళు ఈ వ్రతం చేయటం వల్ల రూపంలో కూడా అందం వస్తుందండోయ్. కొంతమందికి చూసారా ఊడిపోయి జుట్టు మళ్ళీ ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు? కుదుడు అనుగ్రహం. దిక్మాలలో కొంతమందికి ఊడిపోతే జుట్టు రాదు, శరీరంలో మార్పులు వస్తాయి. ఆ మార్పులు ఎక్కువ రాకుండా కుదుడి యొక్క అనుగ్రహంతో ఆరోగ్యంగా కూడా ఉండగలుగుతారు. ఈ విధముగా ఎన్ని వారాలైనా చేయొచ్చు. 8 మంగళవారములు, 5 వారములు, 4 వారాలు మినిమం చేస్తే మంచిదట. అంటే 4 వారాలు మినిమం, 5 వారములు మరీ మంచిది, 8 వారములు చేస్తే అంగారక అష్టము అంటారు. అంటే చతుర్థి అంగారక వ్రతాలు 8 చేస్తే వాడు అంగారకాష్టము అనే పేరుతో 8 వారములు చేసిన మహాఫలితం వల్ల చక్రవర్తి యోగాన్ని పొందుతాడు. రూపం, సౌభాగ్యం అన్నీ పొందుతాడు. ఇచ్ఛామరణం కూడా పొందుతాడు. సప్తద్వీపాధిపుడు అవుతాడు. అనగా ఆయన చేశాడు, చేయగానే ఆయన అనుగ్రహంతో నిజంగానే భూమండలం అంతా పరిపాలించాడు. ఆయనకి బ్రహ్మదేవుడు మెచ్చుకొని నీకు స్వేచ్ఛామరణం ఇస్తున్నాను అన్నాడు. అంటే కావాలని కోరుకుంటే తప్ప ఆయనకి చావు రాదు. ఎవడన్నా తనకు తాను చావాలని కోరుకోడు కదా, కోరుకోకపోతే చావు రాదు, ఎవరు అతన్ని చంపలేరు. అంత గొప్ప శక్తివంతుడు అయ్యాడు. చివరికి దేవతలు ఏం చేశారు? ఇతడు ఇటు భూమి అంతా లాక్కున్నాడు, స్వర్గం లాక్కుంటాడేమో, తర్వాత పాతాళం లాక్కుంటాడేమో, ఇంకెవరికి అవకాశం ఉండదేమో, వీడిని ఎలా చంపాలా అని బాగా ఆలోచించారు. ఆలోచించి మళ్ళీ గురువుగారి దగ్గరికి వెళ్ళారు, నారదుని దగ్గరికి, బ్రహ్మ దగ్గరికి. ఈ మహాత్ముడు విరోచనుడు వ్రత ప్రభావంతో సమస్త లోకాలు పరిపాలిస్తున్నాడు, ఇతడిని చంపాలి. చంపాలంటే ఏం చెయ్యాలి అంటే అప్పుడు బ్రహ్మగారు నారదుడు అన్నారట, ఈ ఇతడికి స్వచ్ఛంద మరణం అనే వరం ఉన్నది, తన ఎంత తాను చావాలంటే తప్ప చావడు. అలా ఇతడు కోరుకోడు కనుక ఇతడికి చావు లేదు, ఆయుధాల వల్ల దేని వల్ల చావడు. పైగా ధర్మాత్ముడు అతడు, దాత, ప్రహ్లాద పుత్రుడు. ఇంకొకటే ఒక మార్గం మిగిలింది ఆయన చంపడానికి. బ్రాహ్మణుడు అంటే అతనికి భక్తి. బ్రాహ్మణుడు అడిగితే ప్రాణమైనా ఇస్తాడు అని క్లూ ఇచ్చి వదిలేశాడు నారదుడు. ఈ మాత్రం సూచన చేసేవు చాలనుకుని వెంటనే దేవతలు ఇంద్రుడిని వెంట పెట్టుకుని బ్రాహ్మణ వేషంతో ఆయన దగ్గరికి వెళ్ళారు. అందులో ఇంద్రుడు మరీ రిటైర్ అయిపోయిన ముసలాడు వేషంలో వెళ్ళాడు. అస్సలు నడవలేక నానాయాతన పడిపోతూ ఎందుకు వచ్చిందిరా దేవుడా అన్నట్టుగా నడుస్తారు చూసారా, అలాంటి వృద్ధ బ్రాహ్మణ రూపంలో పాపం ఇంద్రుడు వెళ్ళాడు. ఓ విరోచన ప్రహ్లాద కుమార, మాకు దేహి దేహి అనగా ఏం కావాలో కోరుకోండి, మీరు కోరితే ప్రాణమైనా ఇస్తాననగా మాకు అదే కావాలి, నువ్వు చచ్చిపో, నీ ప్రాణం ఇచ్చేయి అన్నారు. అప్పుడు అర్థమైంది ఆయనకి, ఓహో వచ్చినవాడు ఇంద్రుడే అని. మాట ఇచ్చాడుగా, అందుకని ఇంద్ర ఇంతోటి దానికి మారువేషంతో రావాలా, టీవీగా నీ రూపంలో వచ్చినా నేను దానం ఇచ్చేవాడిని, అయినా ఇప్పుడు విప్ర రూపంలో వచ్చే దానం అడిగేవా కనుక ఇచ్చేస్తున్నాను అని పడుకుని ప్రాణం విడిచిపెట్టాడు ఆయన. అందుకే ఎప్పటికి కూడా శాశ్వతంగా వైకుంఠంలో ఉన్నాడు ఆ పుణ్యాత్ముడు. ఇది అంగారక చతుర్థి వ్రత ప్రభావం అంటే. అందుకే ఇంటికి వెళ్ళాక భాగవతం కూడా తీయండి. కేవలం పద్మపురాణం 24 అధ్యాయం కాకుండా భాగవతం చదవండి. అందులో అష్టమ స్కంధంలో వామనావతార ఘట్టం ఉంటుందే, ఆ వామనావతార ఘట్టంలో వామనుడు విష్ణుమూర్తి అంటాడు ఎవరితో, బలిచక్రవర్తితో, ఏమయ్యా మీ తాత ఎంత గొప్పవాడు, మీ నాన్న ఎంత గొప్పవాడు, నువ్వెంత గొప్పవాడు అని పొగుడుతూ ఆతుర భూతుర గతి ఆతుర భూసురగతి పురుహూతాదులు తన్ను వేడ ఒగిగొండనుచు మీ తండ్రి ఇచ్చే ఆయువు ఏ తన్మాత్రుడవే నీవు ఈ లోకమునన్. మీ నాన్నగారు ఎంత గొప్పవాడు. ఒకప్పుడు ఇంద్రాది దేవతలు
కష్టాలలో ఉన్న బ్రాహ్మణ వేషంతో వచ్చి, నాయన విరోచన నీ ప్రాణం కావాలంటే మీ తండ్రి నవ్వుతూ ఇచ్చేశాడు. ఒగి కొండనుచున్ టీవీగా పుచ్చుకోండి అన్నాడు. దర్జాగా ఇచ్చేసేట, ఏడుస్తూ ఇవ్వాల. సాధారణంగా చావాలంటే ఎవరికైనా బాధ కలుగుతుంది. ఆయన బాధపడుతూ ఇవ్వకుండా సంతోషముగా నా ఆయువు ఇచ్చాను స్వీకరించండి అన్నాడు. అంతటి గొప్పవాడు, ఆయువుని దానం చేసిన బ్రాహ్మణ భక్తి కలిగిన విరోచనుడు కొడుకువి, అందుకనే నువ్వు కూడా ఇంత గొప్ప దాతవయ్యావు అంటాడు. కాబట్టి తండ్రి గొప్పవాడైతే కొడుకు గొప్పవాడవుతాడు. తండ్రి బద్ధకంతో ఉంటే కొడుకు బద్ధకిష్టే అవుతాడు. తండ్రి చురుగ్గా పని చేయకపోతే కొడుకు అలాగే చేస్తాడు. అందువల్ల ఎప్పుడు తండ్రి యొక్క లక్షణం సగం కొడుక్కి మళ్ళీ వస్తుంది. అందుకే ఆత్మావై పుత్రనామాసి అంటోంది వేదం. వేదం ఏమంటుంది? తండ్రి కొడుకు రూపంలో పుడతాడు అనగా తండ్రి యొక్క పాపము లేక పుణ్యము కొడుకు రూపంలో వస్తుంది. ఇవాళ మా అబ్బాయి బద్ధకిష్టండి అంటే నువ్వు అలాంటి వాడివే. ఒకప్పుడు నువ్వు ఏ పనిలో చెబితే ఏడాదైనా చేసావా? చేయలేదు. చురుగ్గా పని చెయ్యవు. అందుకే నీ కొడుకు ఆ లక్షణం వచ్చింది. నువ్వు దాత అయ్యావు, ఇప్పుడు నీ కొడుకు దాత అవుతాడు. నీవు ధర్మం చేసావు, నీ కొడుకు ధర్మాత్ముడు అవుతాడు. అరుదుగా ఎక్సెప్షన్ కేసులు ఉంటాయండి. ఏది? హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు లాంటి వాడు పుడతారు. లంకలో విభీషణుడు లాంటి వాళ్ళు ఉంటారు. కానీ అవి మినహాయింపు అన్నారు. అన్ని చోట్ల కాదు, ఎక్కువ చోట్ల జీన్స్ వస్తాయి పిల్లలకంటే. ఇదే అసలు రహస్యం. తండ్రి బలవంతుడైతే కొడుకు బలవంతుడు. తండ్రికి షుగర్ ఉంటే కొడుక్కి షుగర్ వస్తుంది, గ్యారంటీ, హెరిడిటీ. తండ్రికి బట్టతలు ఉంటే కొడుక్కి బట్టతలు వచ్చి పడుతూ ఉంటుంది. తండ్రి పాపాత్ముడైతే కొడుకు కూడా ఎంతో కొంత పాపాత్ముడు అవుతాడు. ఎక్కడో అరుదుగా ఒక్కోసారి కొడుకు మంచి దాత, తండ్రి పిసిరి కొట్టి ₹1 ఖర్చు పెట్టకపోయినా కొడుకు దానం చేశాడంటే ఆ తండ్రి హిరణ్యకశిపుడు, కొడుకు ప్రహ్లాదుడు. అలాంటి వాళ్ళు ఉంటారు, ఉండరని కాదు. అందువల్ల ఎప్పుడు కూడా మహానుభావుడైన విరోచనుడిని దృష్టిలో పెట్టుకుని అంగారక వ్రతం చెయ్యండి. చతుర్థి అంగారక వ్రతం లేదా అంగారక చతుర్థి వ్రతం అంటారు. ఇది అద్భుతమైన కథ. ఈ కథాన్ని వినండి. ఈ కథ విన్నటువంటి వాళ్ళకు కూడా భగవద్ అనుగ్రహం లభిస్తుంది. ఇవన్నీ భీష్ముడికి మహానుభావుడు ఎవరు చెప్పారు? పులస్త్య ప్రజాపతి చెప్పాడు. ఇంకా ఆదిత్య వ్రతము అని ఒక వ్రతం ఉన్నది, ఆదిత్య శయన వ్రతము. ఈ వ్రతము అందరూ చేయక్కర్లేదు, కనీసం విన్నా చాలు. చిత్ర అనే నక్షత్రం వచ్చినప్పుడు మన శరీరంలోకి ఆదిత్యుణ్ణి ఆవాహన చెయ్యాలి. అర్కాయ నమః అని చిత్ర నక్షత్రం పంచాంగంలో చెప్పిన రోజున ఇదిగో ఈ మడమల దగ్గర చెయ్యి పెట్టాలి. ఇలాగా ఈ మడమలు ఉంటాయిగా కాళ్ళకి, అక్కడ చెయ్యి పెట్టాలి. హస్త నక్షత్రం వచ్చినప్పుడు సూర్యాయ నమః అనాలి. స్వాతి నక్షత్రం వచ్చినప్పుడు పురుషోత్తమాయ నమః అనే మంత్రం జపించి పిక్కల మీద చెయ్యి పెట్టాలి. విశాఖ నక్షత్రం వచ్చినప్పుడు ధాత్రే నమః అని మోకాళ్ళ మీద చెయ్యి పెట్టాలి.